సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే మందుల సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. అది కాస్త రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. జాజిరెడ్డిగూడెంలో ఎమ్మెల్యే సామేల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇక కాంగ్రెస్ నేతల ఘర్షణను గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, కాంగ్రెస్ లోనే ఎమ్మెల్యే, ఎంపీ వర్గీయుల మధ్య జరిగిన పరస్పర వాదనలు, దాడిని మనం చూస్తున్నాం. మరి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత పరిస్థితి కంట్రోల్లో ఉందా? గడిచిన 3 గంటల నుంచి కూడా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో ఒక రణరంగ వాతావరణం తలపిస్తుంది. మందుల సామేలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి కూడా గత కొంతకాలంగా అక్కడ కాంగ్రెస్ లోని 3 వర్గాల మధ్యన గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే మందుల సామేలకు వ్యతిరేకంగా గాంధీ భవన్ కు వెళ్లి పిసిసి అధ్యక్షునికి ఫిర్యాదు చేసేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు దివంగత మాజీ మంత్రి అయినటువంటి రామరెడ్డి, దామోదర్ రెడ్డి వర్గీయుడు అయినటువంటి సర్వతం రెడ్డికి సంబంధించినటువంటి వర్గాలు అక్కడ ఆచార్యులు అని చెప్పేసి ఉంటారు, ఆ యోగానందాచార్యులు అని చెప్పేసి ఉంటారు. వీళ్ళంతా కలిసి గాంధీ భవన్ కి చెలో గాంధీ భవన్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే మొత్తం ఒక 15 వాహనాల్లో గాంధీ భవన్ కు వెళ్తుండగా మందుల సామేలు వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా అడ్డుకోవడంతో 2 వర్గాల మధ్యన కూడా ఆ తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కర్రలు, రాళ్లతోటి పరస్పరం దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే మొత్తం 6 కార్యకర్తలు గాయాలయ్యాయి. అదే సమయంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కూడా వైరి వర్గాలకు సంబంధించినటువంటి ఎంపీ చామల వర్గం కావచ్చు, ఇటు ఎమ్మెల్యే సామేల్ వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు పరస్పరం వాహనాల మీద దాడులు చేసుకోవడంతో మొత్తం పలు వాహనాలు కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జాజిరెడ్డిగూడెంలో ఒక ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించి ఆందోళనకారుని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలోనే ఎంతకు వినకపోవడంతో లాఠీచార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.